ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాజశేష సూచించారు. మంగళవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్స్, దివ్యాంగులు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఓటరు అవగాహన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అంతకంటే ముందు సీనియర్ సిటిజన్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఎస్పీ జీవన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ఓటు హక్కు సాధన ప్రాధాన్యతను తెలియజేసేలా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం కల్పించినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 100% పోలింగ్ లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లకు ఎలాంటి క్యూ లేకుండా నేరుగా వెళ్లి ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మోడల్ మహిళా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి పండుగ వాతావరణం కల్పిస్తున్నామని అన్నారు. आदिलाबाद सभी मतदाताओं ध्यान करें, जाति धर्म లొంగవద్దు, పవిత్ర నిలుపుదాం. కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఫేజ్ 4 13 మే తారీఖు పోలింగ్ జరుగుతుంది. సో ఈ సందర్భంలో మనం ప్రతిరోజు జిల్లాలో స్వీప్ యాక్టివిటీ కార్యక్రమం కూడా చేస్తున్నాము. సో ఈ రోజు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కొన్ని వర్గాల పైన చాలా దృష్టి పెడుతుంది. దాంట్లో ముఖ్యమైన మన సీనియర్ సిటిజన్స్, తర్వాత పీడబ్ల్యూడి ఓటర్స్, తర్వాత థర్డ్ జెండర్ ఓటర్స్. సో ఈరోజు వారి ముగ్గురుతో కలిసి ఒక స్వీప్ కార్యక్రమం చేయడానికి మనం ఒక మంచి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, సీనియర్ సిటిజన్ కావచ్చు, పీడబ్ల్యూడి కావచ్చు, థర్డ్ జెండర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ అదే ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఏ విధంగా ఎట్లా ఎవరైతే బలహీన వర్గాలు చెప్పచ్చు, లేదు వారికి ఇది అక్కడ వెళ్ళడానికి ఆసక్తి ఉంది కూడా, కానీ ఏదో కారణం వల్ల అక్కడ వెళ్ళలేకపోతున్నారు. సో వాటికి కూడా మనం గుర్తించి మనమే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర చేరి ఓటు హక్కు వాళ్ళ ద్వారా వినియోగించుకోవాలి. వాటికి సంబంధించిన ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కొందరు వచ్చారు, పీడబ్ల్యూడి తరఫు నుంచి కూడా కొందరు వచ్చారు, థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్స్ తరఫు నుంచి కూడా కొందరు వచ్చారు, చాలా మంది రాలేరు, కొందరు వచ్చారు. సో మీ తరఫు నుంచి మా తరఫు నుంచి మీకు ఏం రిక్వెస్ట్ ఉంది అంటే, మీ ఇంకా కూడా మీ గ్రూప్స్ లో మీ సీనియర్ సిటిజన్స్ గ్రూప్స్ ఉంటాయి, మీ ట్రాన్స్